హాయ్. ఈ పల్లెటూరు లక్ష్మి ఇచ్చే చిన్న మెసేజ్. ఏంటమ్మా అమ్మ లెక్కలో మొగుడు తెచ్చిన సంపాదనే సగం ఇంట్లో సాలలేదని గోల 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 పెడతారు కదా. మన ఇండ్లు మనకే చక్కదిద్దుకోవడానికి నానా పుర్రాకులు పెడుతున్నాము, నానా అవసరాలు పెడుతున్నాము. ఒక రాష్ట్రాన్ని పాలించి ఇంటింటికి పెన్షన్లు తెచ్చి ఇచ్చి అన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఒక రాష్ట్రంలో డబ్బు లేకపోతే బయటికి వెళ్ళి అప్పులు తెచ్చి కొన్ని యూనివర్సిటీలు వినియోగించి అన్నీ చేసిన నాయకులను అనేంత స్థాయి ఎవడికుంది అసలు? అభివృద్ధి జరగకపోతే అడగండి, పెన్షన్లు రాకపోతే ఆడు పని చెప్తాము అని చెప్పేసి అనే అమ్మలెక్కలు ఈరోజు పెన్షన్ తీసుకోలేదా? చెప్పండి మరి, తీసుకోలేదా? అమ్మ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, నరేంద్ర మోడీ గారిని కానీ ఎవరిని విమర్శించే ఆ హక్కు మాత్రం ఎవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళు తెలివితేటలు అయ్యి ఒక స్థాయి ఉన్నది కాబట్టి వాళ్ళ నాయకులు అయ్యారు, మనం ప్రేక్షకులం అయ్యాం. అర్థమైందా? ఒకటి మనకి వచ్చే హక్కులు రాకపోతే మనం నిలదీసి అడగాల. కానీ కొంతమంది పేటీఎం కుక్కలు అవి ఓట్లు పాడేశారు, అవి పాడేశారు. మరే పాడేసినప్పుడు ఏం చేశారు? పట్టుకొని అడగవలసింది కదా, కాలర పట్టుకొని. అడగకుండానేమో మూసుకొని కూర్చొని ఏదో చెత్త చెత్త ప్రసారాలు చేసుకుంటానా? ఇలాంటి పేటీఎం కుక్కల వల్లే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది. కానీ మన కూటమిలో మాత్రం ఇలా జరగటానికి వీల్లేదు. అన్ని పథకాలు అందుతాయి, తీసుకోండి, హ్యాపీగా ఉండండి. ఈ వీడియో మాత్రం కొంతమంది కోసమే, ఇదైతే మాత్రం అందరి కోసము కాదు. మన ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగకూడదని నేను ఆశిస్తున్నాను. నేనైతే పక్కా ఫస్ట్ వైసీపీకే వేసాను. కానీ ఇప్పుడు నేను ఇలా ఎందుకు చెప్తున్నాను? అన్నీ తెలుసుంటేనే మాట్లాడండి, లేదంటే మూసుకొని కూర్చోండి. మనకు కావాల్సింది అభివృద్ధి. మనకు వచ్చే పెన్షన్ గురించే మనం దాని గురించి ఆలోచించకూడదు. ఎర్నకథలు మన పిల్లల భవిష్యత్తు. అమ్మ ఒడితేనే మన పిల్లలు బాగుపడరండి. వాళ్ళ చదువులు అయిపోయిన వాళ్ళకి ఉద్యోగం, అది భవిష్యత్తు. అంతేకాని మనకి అమ్మ ఒడొత్తేనో లేదంటే నెలకింత డబ్బులు వేసేస్తేనో తినేసింది మనకి అది కాదండి. పిల్లల భవిష్యత్తు గ్యారంటీ. చంద్రన్న గ్యారంటీ. జాబులండి ఫస్ట్. మన పిల్లల అభివృద్ధి చూడండి. మనం ఎంత చదువుకోకపోయినా సరే మన ఎదురున్న పిల్లలు, అరే ఆ పిల్లోడు ఫారెన్ వెళ్ళాడే, ఈ పిల్లోడు జాబ్ చేస్తున్నాడు, ఈ పిల్లోడు హైదరాబాద్ వెళ్ళాడే అని చెప్పుకోవడం కాదు. మన పిల్లలు కూడా ఆ భవిష్యత్తులో ఉండాలని కోరుకోండి. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వమైనా సరే. మనకు అందకపోతే కాలర్ పెట్టుకొని అడగండి, అంతవరకే. కానీ మీరు ఉప్పర మీటింగ్లు ఉప్పర ఇది చెయ్యొద్దు. ఆ పేటీఎం కుక్కలు వాగినట్టు మాత్రం మనం కూడా వాగొద్దండి. ప్రభుత్వాన్ని మాత్రం విమర్శించకండి. అందుతాయి, ఏమీ మనమేం కంగారు పడి పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పల్లెటూరు లక్ష్మి ఇచ్చి చిన్న మెసేజ్ని ఇది అందరి కోసం కాదు, కొంతమంది కోసమే. నేను ఎవరిని విమర్శించి మాట్లాడేదేని కాదు, నాకు ఎవరిని విమర్శించేంత అవసరం లేదు. నాకు అందరూ సమానమే. ఒక ఇల్లు దిద్దుకోవడమే చాలా కష్టం. అలాంటిది రాష్ట్రాన్ని పాలించే నాయకుడు అంటే మనకు భగవంతుడితో సమానం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కలుపుతాను.